జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న పార్లమెంట్లో మన మోడీ గారు అంటే ఓచుకోత కోసాడు. ఊరికే కూడా కాదు, న్యూస్ ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో అనేక సార్లు మాట్లాడినారు. కానీ మొదటిసారి ఆయన రాహుల్ గాంధీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినారు. ఆయన గొంతులో బాధ, ఆవేశం కనిపించినాయి. అందుకో కారణాలు ఏమిటో మనకందరికీ తెలిసినట్టు. ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. కానీ గత 2 రోజుల నుంచి ఎవరా ఈ 56 ఏళ్ల యువనేత ఏంటంటే ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనోడం ఎవరు ఈ రాహుల్ గాంధీ రకరకాల విమర్శలన్నీ చేస్తాడు. నోటికి ఏదొచ్చి అదలా మాట్లాడుతున్నాడు. దాంట్లో వాస్తవం ఎంత, ఏంది అబద్ధము, ఏది నిజం అనేది లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నాడు. బడ్జెట్ సెషన్ను తప్పుదారి పట్టించేలా చేస్తాడు. ఇటీవల కాంగ్రెస్ ఈ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవ సమావేశంలో ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతా దేశంలో అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్, బీజేపీ చేరినాయని, మేము కేవలం ఈ రెండింటితోనే కాకుండా భారత రాజ్యంపై పోరాడతామని చెప్పేసి మాట్లాడినాడు. ఎవరైనా భారతీయుడు అన్నోడు ఎవడన్నా ఈ మారి మాట్లాడతాడా? ఎవరైనా మాట్లాడతారా? మీరు ఒకసారి ఆలోచించండి. సరే, ఇక పార్లమెంట్లో నిన్న ప్రధాని మోడీ గారి వంతు అయితే వచ్చింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారు సభలో మాట్లాడతా ఈ దేశంలో కొంతమంది మహానుభావులు, ఎవరా వీళ్ళే మహానుభావులు, పేదల ఇళ్లకు వెళ్ళి అక్కడ ఫోటో సెషన్ దిగొస్తున్నారు. వాళ్ళకి ఇది ఒక సరదా. కానీ ఆ పేదల పరిస్థితులు కావచ్చు, జీవన విధానం కావచ్చు, వారి కష్టసుఖాల గురించి ఈ నాయకులకి ఎంత మాత్రం కూడా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా వీళ్ళు చేయరు. అసలు వాళ్లకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళకు మాత్రం ఇదొక సరదా. ఇక మన దేశంలో కొంతమంది నాయకులు అర్బన్ నక్సలైట్ల లాగా తయారవుతున్నారు అని మాట్లాడినాడు. 100% వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సల్సే. వీళ్ళు నేరుగా భారతదేశం మీదనే పోరాటం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటిస్తారు. భారత సమాజంతో యుద్ధం చేస్తున్నామని చెప్తారు. ఇలాంటి భాష వాడేది కేవలం నక్సలైట్లు మాత్రమే. అసలు భారతదేశం పైన యుద్ధం చేస్తున్నామని మాట్లాడే వారికి మన రాజ్యాంగం గురించి అసలు ఏమైనా తెలుసా? ఎప్పుడు ఈ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని తిరిగే వ్యక్తులకు కనీసం మన రాజ్యాంగ విలువల గురించి కూడా తెలియదు. మేము కొంతమంది నాయకుల్లాగా రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరగడంలే, ఉత్తుత్తి నినాదాలను తయారు చేస్తూ రోడ్ల మీద పడి తిరగడంలే, అబద్ధాలను చెప్పి ప్రజలను మాయ చేయడంలే. కానీ మేము పేద ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. వాళ్ళకు ఇల్లు కట్టించేస్తున్నాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం, ఉచిత రేషన్ అందిస్తున్నాం. అదేవిధంగా పనికి ఆహార పథకం ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నాం. ఈ విధంగా పేదల కోసం మేము చేయాల్సిందల్లా చేస్తానే ఉన్నాం. కానీ కొంతమంది నాయకులు మాత్రం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పేద ప్రజల ఇళ్ల దగ్గరికి పోయి రకరకాల ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వాళ్ళకి బాగా ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి ఈ చాకిరేవులో గుడ్లు చూసిన బండకేసా ఆ మారి పట్టుకు ఉతికాడు బారమెత్తినాడు. గతంలో స్కాముల గురించి మనం వింటా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ స్కామ్లే లేవు. ఇంకొక మాట ఏంటంటే, ఎవరు ఈ పార్టీ నాయకులకు, వాళ్ళ తోక పార్టీ వాళ్ళకు, వీళ్లకు మన దేశ పరిస్థితులపై ఎంత మాత్రం కూడా అవగాహన లేదు. అసలు పేదరికం అంటే ఎలా ఉంటుందో కూడా వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు పేదల కోసం పనిచేస్తూ ఉన్నట్టు ప్రజలు నమ్మించడానికి నానా కష్టాలు పడతా ఉంటారు అని మాట్లాడినాడు. ఎవరు? మోడీ గారు. అంటే బిళ్ళ పొడతారు అన్నట్టుగా అర్థమవుతుందా? రాహుల్ గాంధీను మొత్తానికైతే పార్లమెంట్లో ఉత్తికి ఆరేసినాడు. నేరుగా రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే రాహుల్ గాంధీకు ఏల మూతికి ప్లాస్టర్ వేసినట్టు మామూలు కాదు, సతగొట్టాడట్టే. లేకపోతే ఏంది నాయన, ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఎంత బాధ్యతాయుతమైన పదవి, ఎంత మంచి అవకాశం, ఎంత గొప్ప అవకాశం. ప్రజల మనసుల్లో ఇంకా మంచి స్థానాన్ని సంపాదించుకోవాల్సింది పోయి నోటికి ఏదొచ్చి అది వాగుతారా? చైనా గురించియా? ఈయన మోడీ గారు చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళంతా అర్బన్ నక్సల్స్ అని. లేకపోతే చైనా గురించి పార్లమెంట్లో కొన్ని 100 సార్లు తెలిసాడు చైనా 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 అని. ఎంతకు చైనా నుంచి దిగుమతి అయింది సరిగేమన్నా? లేకపోతే భారతదేశం మీద లేని ప్రేమ చైనా మీద ఏంది? అవునులే, వాళ్ళతో పోయి రహస్య మంత్రాలన్నీ చేసి వస్తూ ఉంటారు. ఏదైనా అవకాశం వస్తే ఈ దేశాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలనుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి చైనా పాట పాడుతూ ఉంటారు. చైనా పాట పాడేవాళ్ళు అందరూ కూడా అర్బన్ నక్సల్సే. పాకిస్తాన్ పాట పాడేవాళ్ళు, బంగ్లాదేశ్ పాట పాడేవాళ్ళు అందరూ కూడా తీవ్రవాదులే. ఇది నా ఉద్దేశం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ని తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఇంకో మాట, ఈ న్యూస్కు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.